ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, ఓకే ఫైన్. బట్ అతని మీద చూపించిన ఇంట్రెస్ట్ స్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఎందుకు చూపించట్లే? గట్టిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అతన్ని పట్టుకోవడానికి కోట్లు ఖర్చు చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొని వచ్చామన్నారు. అదే ఒక మిస్సింగ్ కేసు మీద ఎందుకు ఖర్చు చేయట్లే? స్టేట్లో 3,500 మిస్సింగ్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? ఒక బండి మీద ట్రిపుల్ రైడింగ్ వెళ్తే 1,000 రూపాయలు ఫైన్ వేస్తారు. అదే 40 ప్యాసింజర్ల కెపాసిటీ ఉన్న బస్సులో 80 మంది ఎక్కితే ఫైన్ వేరు. ఎందుకు? హెల్మెట్ లేదని చలాన్స్ వేస్తారు. కానీ మీ పక్కనే రోడ్లో ఒక పెద్ద గుంట ఉంటుంది, వాటిని ఎందుకు పట్టించుకోవట్లే? కొత్తగా బండికి 10 చలాన్స్ ఉంటే సీజ్ చేస్తామంటున్నారు. రోడ్డు మీద గుంతలు ఉంటే మిమ్మల్ని మేమేం చేయాలి? ఆల్కహాల్ సేల్ చేయడం అనేది తప్పు కాదు, బట్ ఆల్కహాల్ తాగి బండి నడిపితే మాత్రం తప్పు. ఓకే, మీరు మా సేఫ్టీ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు, మరి ఫైన్లు ఎందుకు వేస్తున్నారు? అది కూడా బ్రాండ్ షాప్లో పక్కనే ఉంటారు. మీకు మా సేఫ్టీ అంత ముఖ్యమైతే ఆల్కహాల్ బ్యాన్ చేయండి. లేదు చేయము అంటే తాగిన వాళ్ళని ఇంటి దగ్గర మీరే డ్రాప్ చేయండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ సేఫ్టీ, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 51(a) ఫండమెంటల్ డ్యూటీ టు క్వశ్చన్ ద సిస్టమ్. ఇవన్నీ ఉన్నాయని మర్చిపోయారా, లేక ఎవరు అడగరని ధైర్యమా? ఆర్టికల్ 51(a) ప్రకారం సిస్టమ్ను క్వశ్చన్ చేసే హక్కు నాకెంతుందో ఆన్సర్ చేసే బాధ్యత కూడా మీకు అంతే ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఐబొమ్మ రవి కాదు, పెండింగ్లో ఉన్న మిస్సింగ్ కేసుల మీద ఇంట్రెస్ట్ పెట్టండి.